సో గైస్ బేసిక్గా ఆకలి అవుతుంది పొద్దున్న లేచిన కదా. అయితే ఇప్పుడు వర్కౌట్ చేసుకుందాం. ఓకే, వర్కౌట్లో కూడా షోల్డర్ వర్కౌట్ ఉంది, బైసెప్ వర్కౌట్ ఉంది. ఓకే, నీకు డమ్ముల్స్ లేకపోయినా నువ్వు చేయొచ్చు, నేను చెప్తా. సో గైస్ ఇప్పుడైతే వర్కౌట్ రెడీ అవుతున్నా. ఓకే, తప్పదు ఇక మరి ఏం చేస్తాం. ఆల్రెడీ దీంట్లో వే ప్రోటీన్ ఉంది. ఓకేనా, బట్ ప్రొఫెషనల్ మామూలుగా ఉండదు. అప్పుడుదా ఏదైనా నేను నిజం చెప్తాను నాయన, మీరు నమ్మరు. సో గైస్ ప్రీ వర్కౌట్ వచ్చేసి మజిల్ బ్లేజ్ వాళ్ళది క్రియేటిన్ మోనోహైడ్రేట్. ఓకే, బెస్ట్ నేను ఏదైతే చెప్తాను, బెస్ట్ చీప్ అండ్ బెస్ట్లో బెస్ట్ సప్లిమెంట్. సో ఒక 3 grams తీసుకోండి. ఇప్పుడు ఇంత పొద్దున్నే ఎందుకు తీసుకుంటున్నాను నీకు డౌట్ రావచ్చు కదా. ఫస్ట్ థింగ్, ఇళ్ళ ఏం లేదు, డిల్లా అంటే ఒక 4-5 చికెన్ ముక్కలు ఉన్నాయి, అంతా పొద్దున్నే తినలేం. ఇది 1 scoop వే ప్రోటీన్. ఎందుకు? మజిల్స్కి. ఇప్పుడు మనం మళ్ళీ వర్కౌట్ చేసేటప్పుడు మళ్ళీ ప్రీ వర్కౌట్ తీసుకుంటాం బికాస్ ఎనర్జీకి. బట్ ఇది ఎనర్జీ కాదు, స్ట్రెంగ్త్. నీకు కాదు, మజిల్స్కి. అర్థమవుతుందా? మన మజిల్స్కి ఇంటర్నల్గా స్ట్రెంగ్త్ కావాలి, అందుకే క్రియేటిన్. ఇంకా డీప్గా కావాలా? ఆల్రెడీ మొన్న కూడా చెప్పిన. ఇంకా డీప్గా కావాలన్నప్పుడు చెప్తా. బై కింద ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది, ఫిట్స్ అయితే అని ఉంటుంది, వెళ్ళి ఫాలో కొట్టు. అక్కడ మినీ షార్ట్స్ వస్తాయి. సో గైస్ ఇప్పుడైతే ఇల్లు వేసుకుంటున్నా. మోస్ట్లీ మీరు బాటిల్లో వేసిన తర్వాత వాటర్ పోసుకుంటే వే ప్రోటీన్ వేసిన క్రియేటిన్ వేసిన తర్వాత ఫస్ట్ థింగ్ మీరు ఏం చేస్తారంటే బాటిల్ని ఇలా పట్టుకోవాలా. ఓకే, మీకు ఇలా అలవాటు నాకు తెలుసు, బట్ మీరు ఇలా పట్టుకోవాలా. ఇలా పట్టుకొని ఇలా ఊపాలా. ఇది అటు ఇటు ఊపుతుంది. దాని తర్వాత మనం తాగాల. ఓకే, సో గైస్ ఈ క్రియేటిన్ లింక్ అని కింద డిస్క్రిప్షన్లో ఇస్తా, ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయి. సో గైస్ ఇక నో ల్యాగ్, ఓన్లీ కంటెంట్. ఓకే, సో ఇక్కడ యూట్యూబ్లో ఇప్పుడు అంటే మనం కమ్యూనిటీ పోస్ట్ పెట్టి మీరు అడగండి, మీకు ఏం డౌట్స్ ఉన్నాయి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా అని వేస్ట్. ఓకే, ఆల్రెడీ మస్తు సార్లు చెప్పా. వినోళ్ళు ఎవరు ఉంటే మిస్ అవ్వచ్చు, అంటే నా డప్పు నేనే కొట్టుకున్నా కదా ఇన్ని రోజులు. అట్లా కిందికి వెళ్ళి జస్ట్ కొంచెం నా మీద దయతోటి అసలు మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం, ఏ వీడియో స్టార్ట్ చేద్దాం. లైక్ పాత ఫిట్స్ అయితే అంటే చాలా మందికి ఇష్టం, ఎక్కడి నుంచి చేద్దాం. పోయినసారి అంటే కొంచెం నా ఫ్రెండ్స్ ఫీల్ అవుతారు, వీళ్ళు ఫీల్ అవుతారు, వాళ్ళు ఫీల్ అవుతారు అనుకున్నా. అసలు ఎవ్వరు లేడు, ఫ్రెండ్స్ లేడు. అసలు నేను అనుకున్న వాళ్ళు కూడా ఇక్కడ నమ్మను. నేను నమ్ముతా, నువ్వు ఫాలో అవ్వకూడదు, సబ్స్క్రైబ్ అవ్వు, నేను నమ్ముతా. ఎందుకంటే ఇప్పుడు నువ్వు నన్ను చూస్తున్నావు అంటే నేను ఎవరో నీకు తెలియదు, జస్ట్ సోషల్ మీడియాలో పరిచయం. బట్ నువ్వు నన్ను ట్రస్ట్ చేస్తున్నావు, చూసినావా? అది చాలా రాబాయ్, ఇంకేదొద్దు. ఇక పైనుంచి కుల్ల మాట్లాడేసుకుందాం. ఓకేనా, కుల్ల మాట్లాడేసుకుందాం. ఇంకా నేను మీ దగ్గర నుంచి ₹1 ఆశించను, మీరు నా దగ్గర నుంచి ₹1 ఆశించరు. మీకు ఎక్స్పెక్టేషన్స్ కంటెంటే. ఓకే, నేను ఇస్తా. మీ దగ్గర నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసేది నాకు సపోర్ట్, అది మీరు ఇవ్వండి. సపోర్ట్ 2 things. నువ్వు ఇప్పుడు యూట్యూబ్లో ఏమైనా అంత ఫిట్నెస్ కంటెంట్ అంటే రావు, పైసలు రావు, నాకు తెలుసు. నాకు ₹4 కావాలా ఇప్పుడు తినాలంటే. మీరు ఏం చేద్దురా బాయ్, ఏం చేద్దుకో. ఈ బ్రాండ్ మీరు కొనేటప్పుడు నా కూపన్ కోడ్ వాడండి, బస్ చిల్లే, అదొక్కటి చాలు. ఓకేనా, నేను చూసుకుంటా మీరు అది. సో గైస్ ఇది తినేసి వస్తా. ఓకే, లైట్గా తీసుకుంటున్నా, ఎందుకంటే ఇప్పుడు ఎంతైంది తెలుసా టైము తెలియదు, చూపిస్తా. ఎక్కుబారే. సో గైస్ గుడ్ మార్నింగ్. ఇగో ఈ చెత్త చూడు అట్టుందో, ఏందో ఈ అంతా మనకే బ్యాక్గ్రౌండ్ కోసం తెచ్చా, అసలు ఏం సెట్ కాదు. ఉంది కొత్త వాషింగ్ మిషన్. నేనేం చెప్పాలంటే నాకు బెస్ట్ మోటివేషన్ తెలుసా, నేను చదివిన స్కూల్ నా ఎదురుగానే ఉంది. అంటే నేను ఇప్పటికీ మాట 2-3 సార్లు చెప్పుకుంటా. చూడు ఎట్లుంటుందా. కెమెరాలో తీస్తున్నా గైస్, కొంచెం క్వాలిటీ అంటే పొద్దునే కదా. గ్రౌండ్లో చూసినావా కొంచెం మస్క్ ఉందిలే, కానీ ఎంతమంది ఉన్నారు చూడు. అంటే ఇవాళ రేపు మన దోస్తుగాడు వస్తే అలా టైంపాస్కి జాగింగ్కి వెళ్దామని చెప్పేసి అనుకుంటారు. కానీ ఇంపార్టెంట్ ఏంటంటే, అంటే నాకు బెనిఫిట్ ఏంటంటే, నేను ఏదైనా మాట్లాడేటప్పుడు నాకు డిస్టర్బెన్స్ వస్తే చిరాకు వస్తుంది. అది చూసిన పొద్దున్నే లేచి అలా క్యాంప్ స్కూల్కి వెళ్తే ఒకరు కాదు, ఇద్దరు కాదు, దగ్గర 10-20 మంది మోటివేషన్స్ ఉంటారు. సో వాళ్ళు ట్రై చేస్తుంటారు కదా, వాకింగ్ చేస్తూ జాగింగ్ చేస్తూ. వాళ్ళు చూస్తే నాకు కూడా పీస్ఫుల్గా అనిపిస్తుంది. లెట్స్ గో, కొద్దిసేపు బటాటా తిరిగి వర్కౌట్ చేద్దాం. సో షోల్డర్ వర్కౌట్ అండ్ మీకు ఒక మంచి టిప్పర్ ఇస్తా. అమ్మా కాలం వస్తున్నారా నాయన. సో గైస్ ఇవేదో వర్కౌట్ చేస్తున్నా, ప్రీ వర్కౌట్ తీసుకుంటున్నా. సో ఒక 2 minutes ఓకేనా, ఒక 2 minutes మాట్లాడదా. సో ఇప్పుడు మీకు అనిపించవచ్చు నేను చెప్తున్నా గైస్, చాలా అంటే చాలా ఈజీ మనం బతకడం. ఎంత ఈజీ అంటే ఇట్లా అయిపోతుంది. ఇట్లా నువ్వు ఏది అనుకున్నా సరే సక్సెస్ అని ఇట్లా వస్తుంది. బట్ స్టిల్ నువ్వులా ఉండాలి.
రియాలిటీ చెప్తున్నా గైస్, నిజం చెప్తున్నా. లిటరలీ ఈ ప్రపంచంలో ఐ థింక్ నాలాగా ఇంకా పర్సన్స్ అనేవాళ్ళు బతికే ఉంటారు. లైక్ బతికే అంటే కనిపిస్తారు, ఉంటారు. కానీ ఏం గాయస్ అబ్బా, నాకు చిరాకు లేస్తుంది అది చెప్పి నా కళ్ళ ముందు నన్ను మోసం చేస్తారు ప్రతిరోజు. స్టిల్ ఇప్పటికీ అది నేను ఐడెంటిఫై చేయగలుగుతున్నా, అది నేను కనిపెట్టగలుగుతున్నా. సో నా అమ్ముల్ రిక్వెస్ట్ ఏంటంటే, ఇక్కడే ఉన్నాయి పీసీలు ఇవన్నీ ఉన్నాయి. ఇన్ కేసు మీరు కనుక ఒకవేళ, అందుకే ముందే చెప్పేస్తున్నా ఓకేనా, ఇన్ కేసు ఒకవేళ మీరు తమ్లైన్ చూసి వచ్చి ఉంటే డిసప్పాయింట్ అవ్వకండి. ఓకే, నేను ఒక ప్లాన్ చేస్తున్నా అండ్ వర్క్ అవుతుంది, 100% వర్క్ అవుతుంది మీకు. ఇప్పుడు నేను ఇప్పటి వరకు కూడా లైక్ నేనేంటి అనేది ఎలా ఉన్నానో అలా చూపించాను మీకు. ఓకే, నేను చెప్తున్నా కదా, ఒకవేళ కనుక మీరు సోషల్ మీడియాలో ఎనీ కంటెంట్ క్రియేటర్ కానీ సోషల్ మీడియాలో ఒక బెస్ట్ కంటెంట్ కనుక ఇవ్వాలి అని కనుక వస్తే మాత్రం ఈ వెబ్ సిరీస్ అనేది 100% వర్క్ అవుతుంది. ఓకే గైస్, నేను నిజం చెప్తున్నా, మీరు ఏది చేయాలనుకున్నా ఒక్కలే చేయండి, మీరు సోలోగా చేయండి, నేను సపోర్ట్ చేస్తా, 100% సపోర్ట్ చేస్తా. ఓకే, ఈ వీడియో ఆల్రెడీ ల్యాగ్ అయిపోతుంది. సో నేను వీలైనంత తొందరగా అయిపోకూడతా అండ్ వీలైనంత తొందరగా సెకండ్ వీడియో కూడా తీస్తా. ఓకే, నేను ఇప్పటి వరకు సోషల్ మీడియాలో ఏది ఎక్స్పెక్ట్ చేయలే, ఈవెన్ నేను ఒక్కసారి కూడా డిసప్పాయింట్ అవ్వలే. ఎలా అంటే నాకు వ్యూస్ రావట్లేదు, ఫాలోవర్స్ రావట్లేదు అని ఒక్కసారి కూడా డిసప్పాయింట్ అవ్వలేదు. బేసిక్గా ఏంటంటే నేను ఎలా థింక్ చేస్తా అంటే, నేనేమైనా అవతల వాళ్ళకి ఇస్తే వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటా. ఓకే, నేను మీకు కంటెంట్ ఇవ్వట్లేదు కదా, లైక్ కంటెంట్ మీన్స్ నేను వీడియోస్ అప్లోడ్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అని నేను అడుగుతా. అది మరి ఇక సో రియల్ ఇన్ఫ్లుయెన్సర్కి, ట్రూ సబ్స్క్రైబర్స్కి అండ్ ఫాలోవర్స్కి మస్తు తేడా ఉంటుంది. లైక్ వీళ్ళ మధ్యలో ఉండే బోనింగ్ అనేది దాన్ని ఎవడు ఎక్స్ప్లెయిన్ చేయలేడు. లిటరలీ నా దగ్గర ఒక్కొక్క పీసీ 2,70,000 ఒకటి ఉంది, 2 lakhs వరకు ఒకటి ఉంది, 1,10,000 ఒకటి ఉంది. సో మొత్తం నేను నెక్స్ట్ వీడియోలో క్లియర్ గా చూపిస్తా. లాస్ట్ టైం నుంచి కూడా ఇప్పటి వరకు కూడా నేను వీడియోస్ ఆపింది దేనికంటే, ఉన్నట్టు చెప్పేస్తున్నా కదా, నా దగ్గర ఒక స్కిల్ ఉంది. ఓకే, మల్టిపుల్ స్కిల్స్ ఉన్నాయి కానీ బట్ నాకు ఇష్టమైనది, నాకు ప్రాణం అదే మీకు కంటెంట్ జనరేట్ చేయడం. మీకు ఇచ్చే కంటెంట్ కోసం నేను నా కంటెంట్ ఎంత రెస్పెక్ట్ గా ఫీల్ అవుతున్నా, మిమ్మల్ని చూసినప్పుడు కూడా నాకు ఆ ఫీలింగ్ కలుగుతుంది. మీరు ఇచ్చే కామెంట్స్ నాకు వద్దు, వ్యూస్ వద్దు, 1,00,000 మంది రావాలా, కరెక్ట్గా 2 లక్షలు నాకు వద్దు, రోజు 5,000 మందే చూస్తారు అనుకుందాం. బస్ 5,000 మంది నన్ను నమ్ముకున్నారు రాబాయ్, చాలు 5,000 మంది, ఈ ముఖాన్ని 5,000 మంది. మనం అందరం ఎట్లా థింక్ చేయాలంటే, నాకు రిప్లై అట్లా కాదు. మీలో ఒక్కడు అడిగినా నేను తప్పు చేస్తే అందరు అడిగినట్టే, అది గుర్తుపెట్టుకో. ఓకేనా, అందరు అడిగినట్టే. సో గైస్, నేను ఈ లాస్ట్ ఒక 6 months అవుతుంది కదా నేను వీడియోస్ పెట్టక, అండ్ ఈ తొక్కలో రీసెర్చ్లు అవసరం లేదు. ఓకే, వెరీ సింపుల్. మన బాడీని మనం అర్థం చేసుకుంటే సరిపోతుంది, సైన్స్ ఏం అవసరం లేదు. సైన్స్ అంటే బాడీ అంటేనే సైన్స్ అంటే బాడీ, మళ్ళీ దాని గురించి సపరేట్ చేస్తున్నప్పుడు. ఓకే, ఇప్పుడు ఈ ప్రీ వర్కౌట్లు కానీ క్రియేటిన్ కానీ తీసుకున్నప్పుడు చిన్న టెక్నిక్స్ అబ్బా, చిన్న టెక్నిక్స్ మీరు దాన్ని ఇంక్లూడ్ చేసుకుంటే మీరు కుప్పలు నోట్లో ఇంత వేయాల్సిన అవసరం లేదు. ప్రీ వర్కౌట్ తాగి చిమ్చిమ్ అంటుంది, జమ్జమ్ అంటుంది అంటారు, మరి చిమ్చిమ్ అంటుంది, జమ్జమ్ అంటుంది అంటే పోయి వర్కౌట్ చేయి. ఇప్పుడు మాట్లాడాలి మళ్ళీ, అది పోతనే ఉంటుంది. అది లెట్స్ గో, వర్కౌట్ చేద్దాం. ఇంట్లో ఉండి 6 pack ఎట్లా తీయాలో చూపిస్తా. కాకపోతే నీకు అది దమ్ము ఉండాలి. దమ్ము అంటే ఇప్పుడు బయటికి వెళ్ళి చికెన్ తెచ్చుకోవడం, గుడ్లు తెచ్చుకోవడం, డైట్ స్టార్ట్ చేయడం కాదు. నీ బాడీ కండిషన్ ఎట్లనే ఉండని పట్టించుకో, మాకు యాక్షన్లో దిగు. ఏది చేయాలనుకున్నా మిగతా నేను చూసుకుంటా. సో గైస్, ఇప్పుడైతే నేనే చూపిస్తున్నా, నేనే చూపించాలనుకుంటున్నా, నేనే ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నా. ఎవ్రీథింగ్ మొత్తం నాదే. సో నాకు ఎవరు ఏమీ బ్యాడ్ కామెంట్స్ చేయలేదు, అట్లానే నార్మల్గా నేనంటే ఏదో ప్రూవ్ చేసుకోవడానికి అని అట్లేం లేదు.
ఓకే, సెకండ్కి నేను ఎట్లా ఉన్నానో అట్లా మీ ముందు ఉండాలని చెప్పేసి థింక్ చేస్తున్నా అంతే. ఓకేనా. ఇంకోటి ఈ టైప్ ఆఫ్ ఎందుకు బయటికి తీసుకొచ్చినా, అసలు ఎందుకు చెప్తున్నా అనేది నేను లాస్ట్ 1.5 year నుంచే నేను మెయింటైన్ చేస్తున్నా. ఓకేనా. అంటే ఇప్పుడు రీసెంట్గా నేను ఒక 10 lakhs అట్లా పెట్టుంటా, కానీ లాస్ట్ 1.5 year నుంచి నేను మస్తు మెయింటైన్ చేస్తున్నా. బట్ నేను ఎప్పుడు చూపించలా. షో ఆఫ్ అనుకుంటాం, కొంతమంది షో ఆఫ్ అనుకుంటారు, కొంతమంది వీడికే ఉన్నాయి అనుకుంటారు. సో అట్లా ఎవరో ఏదో అనుకుంటారని కాదు, నాకు ఆ టైం రాలా, ఇప్పుడు వచ్చింది, చూపిస్తా. ఓకే, నేను మాట్లాడుకుంటూ పోతూ ఉంటే అది షార్ట్ ఫిల్మ్ అయిపోతుంది, కానీ దాన్ని చెప్పేస్తా. సో గైస్, కుల్లగా మాట్లాడేస్తా నేను ఏదైనా సరే ఇప్పటి నుంచి. ఇగో ఇవన్నీ నా సెటప్పే, నేను నీట్గా మీకు చూపించుదాం, అట్లనే మంచిగా తుడుచుకుందాం అని చెప్పేసి తీసా. ఓకే, ఇది కనిపిస్తుందా ఈ బోర్డు, దీన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా, షాక్ అవుతావు. ఇది అమ్మ వీటి గురించి సరిగ్గా తెలియదు రాబాయ్ నాకు, అంటే వీటిని ఏమంటారో నాకు తెలియదు, కానీ యూజెస్ ఏంది దీనికంటే బెస్ట్ ఏంది చెప్తా. అంటే తెలియందే కొన్నామన్నా అని మీరు అనమాకుర్రా నాయన. సో గైస్, ఇవి కాక నా దగ్గర ఇంకొక 2 ల్యాప్టాప్స్ ఉన్నాయి. ఒకటి మనోడికి ఎడిటర్కి ఇచ్చిన, ఓకేనా, నేను పంపిమని చెప్తా వీడియో క్లిప్స్, అదొక 1,20,000 ఏమో అయింది. అండ్ ఇంకొక చిన్న ల్యాప్టాప్ ఉంది, అదొక 35,000 ఏమో అయింది ఫస్ట్ అప్పుడు తీసుకున్నప్పుడు, అది ఫ్రెండ్కి ఇచ్చిన. సో నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, నేనేంటి అంతే, నేను లాస్ట్ టైం ఒకసారి చెప్పిన ఇట్లా చేస్తా అని, అంటే ఇంత ఇన్వెస్ట్ చేసినా అని. సో మీరు అడిగినా అడగకపోయినా, నాకు నెగిటివ్గా కామెంట్ వచ్చినా రాకపోయినా నేను చూపిస్తా. బికాజ్ ఎగ్జాక్ట్గా ఇది నేను ఫిల్టర్ అవుట్ చేయాల్సిన టైం. నేను నాలాగా ఒక్కడు కూడా బతకలేడని చెప్పేసి నేను ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తున్నా, నేను ప్రూవ్ చేస్తా. లెట్స్ గో. ముందే చెప్పేస్తున్నా, ఓకేనా. ఇన్ కేసు ఒకవేళ మీరు తమ్లైన్ చూసి వచ్చి ఉంటే డిసప్పాయింట్ అవ్వకండి. ఓకే, నేను ఒక ప్లాన్ చేస్తున్నా. లెట్స్ గో. సో ఇప్పుడు మీరు తమ్లైన్ చూసి వచ్చినా నాకు బాధ లేదు, అర్థమవుతుందా? అందుకోసం అని చెప్పేసి తీసిన. ఇప్పుడు నేను దీని గురించి మళ్ళీ ఇప్పుడే వర్కౌట్ చేసుకుని వచ్చిన, దీని గురించి మళ్ళీ స్నానం చేసి ఒక ముద్ద తిని వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. నీకు ఇక్కడ కనిపిస్తుంది అంతా ఒక మాయ ప్రపంచం. ఓకే, దీన్ని కరెక్ట్గా కనుక నువ్వు వాడడం రాకపోతే నీ లైఫ్లో నువ్వు జిందగీలో నువ్వు యూట్యూబర్ అవ్వలేవు, ఒక సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్ అవ్వలేవు, నేను రాసిస్తా. ఇవన్నీ లేకపోయినా నువ్వు ఒక కంటెంట్ క్రియేటర్ అవుతావు, ఇవన్నీ ఉన్నా నువ్వు ఒక కంటెంట్ క్రియేటర్ అవ్వలేవు, అది నేను ప్రూవ్ చేస్తా. ఓకే, లెట్స్ గో. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, కుమ్మేద్దాం.